ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్ధమౌట్లు సహాయం చేసి మీ కృప బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. బంగారు కర్ణాభూషణ మెట్టుతో అపరించి ఆభరణ మెట్టుతో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే బంగారు కర్ణాభూషణ మెట్టుతో అపరించి ఆభరణ మెట్టుతో వినువాని చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అట్టివాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 141 అధ్యాయం 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును తోసివేయుకొందును గాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. నాకు ఉపదేశం చేయడి, నేను మౌననై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయడి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానం గల వానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నొందును. నీతి గల వానికి ఉపదేశం చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దరిద్రులు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. అపహాసకుని గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానం గల వానిని గద్దెంపుగా వాడు నిన్ను ప్రేమించును. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. సరిగా ప్రత్యుత్తరమిచ్చు వానికి దాని వలన సంతోషం పుట్టును, సమయోచితమైన మాట ఎంతో మనోహరము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఇనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియ్యకుడి. చివరిగా ఒక మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వను, అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగలైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభువును కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ యందు మీ భయభక్తులు కలిగి నిన్ను వెంబడించే వరంగా నిన్ను మహిమపరచే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.